హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 వార్తలు నిలిచింది. ప్రపంచ పెట్టుబడుల నివేదిక 2021 సంవత్సరానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి, ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్కి సంబంధించి ప్రపంచంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలేంటి మరియు ఇండియా యొక్క స్థానం ఏంటి, ఈ అంశాలపైన ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ లేదా ప్రపంచ పెట్టుబడుల నివేదిక, ఈ నివేదికను విడుదల చేసి వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ UNCTAD. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాను. వాణిజ్యానికి సంబంధించి మరియు అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ నివేదికలను, అంతర్జాతీయ సూచీలను విడుదల చేసే ఒక ప్రముఖ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా అంతర్జాతీయ సంస్థే కానివ్వండి, లేదా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కానివ్వండి, ఏదైనా నివేదికతో కానీ లేదా ఏదైనా సూచితో కానీ వార్తలు నిలిచింది అంటే ఆ అంశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనే అంశం పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో జెనీవా వేదికగా పనిచేస్తున్న UNCTAD ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ టైం ఈ సంస్థ గురించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి UNCTAD చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మొట్టమొదటి మహిళ వార్తలు నిలిచారు. రెబెకా గ్రీన్స్పాన్ అని చెప్పాను. రెబెకా గ్రీన్స్పాన్ గారి ప్రత్యేకత ఏంటి? UNCTAD చరిత్రలోనే మొట్టమొదటి మహిళా హెడ్గా ఈ సంస్థకి వార్తలు నిలిచారు. అలాంటి ఈ సంస్థ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనే ఒక నివేదికను విడుదల చేసి ఈరోజు వార్తలు నిలిచింది 2021 సంవత్సరానికి సంబంధించి, అంటే ఈ సంవత్సరానికి సంబంధించి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకు ఎకానమీలో ఏం గుర్తుకు రావాలి? FDI. చాలా ఇంపార్టెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరులోనే ఉంది చూడండి. ఫారెన్ అంటే విదేశీ, డైరెక్ట్ అంటే ప్రత్యక్ష, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన ఆర్థిక రంగానికి సంబంధించి, మన ఆర్థిక రంగానికే కాదు ప్రపంచంలో ఆర్థిక రంగానికి సంబంధించి కీ రోల్ పోషించేది ఏది అంటే FDI. ఏ ప్రాంతానికి సంబంధించి అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా, ఏ దేశానికి సంబంధించి అయినా, ఒక ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి FDI ఇన్ఫ్లోస్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆ ప్రాంతమైనా, ఆ రాష్ట్రమైనా, ఆ దేశమైనా ఆర్థిక వృద్ధిని గణనీయంగా నమోదు చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఏ దేశమైనా కూడా ఆర్థిక వృద్ధిపైనే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో FDI ఇన్ఫ్లోస్కి సంబంధించి ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా FDI ఇన్ఫ్లోస్ విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశంగా USAనే చూడడం జరుగుతుంది. సో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలోనే అగ్రదేశము అమెరికా ఈ సంవత్సరం కూడా FDI ఇన్ఫ్లోస్ అంటే FDI రాక విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరానికి కాస్త USAలోకి ఎంత మొత్తంలో FDI ఇన్ఫ్లోస్ రావడం జరిగింది అంటే $156 బిలియన్. చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఈ నివేదిక ఆధారంగా. అండ్ సెకండ్ ప్లేస్లో చైనా. సో ఈ సంవత్సరం కూడా చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది. చైనాకి సంబంధించి FDI ఇన్ఫ్లోస్ ఎంత అంటే $149 బిలియన్. చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ప్లేస్, ఈ నివేదిక ఆధారంగా థర్డ్ ప్లేస్లో నిలిచింది హాంకాంగ్ కూడా మనకు చైనా అనుకోవచ్చు. సో హాంకాంగ్ ఎంత అంటే $119 బిలియన్. మరి ఈ నివేదిక ఆధారంగా, ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనుసరించి మరి భారతదేశం విషయంలో FDI ఇన్ఫ్లోస్ ఎంత అంటే $64 బిలియన్. మరి ఏ స్థానంలో నిలిచింది ఈ నివేదికలో అంటే 5th ప్లేస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ స్థానం గుర్తుంచుకోండి. ఎంత మొత్తంలో FDI ఇన్ఫ్లోస్ ఇవన్నీ అడగరు ఏ ఎగ్జామ్లో అయినా కూడా. సో ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ వచ్చేసి హాంకాంగ్. FDI ఇన్ఫ్లోస్ విషయంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇటీవల విడుదల చేయబడిన UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక విషయంలో అంటే 5th అని గుర్తుంచుకోండి. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉంటాయో, ఒక దేశం నుండి
ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేది పోవడం విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి, మరియు మన ఇండియా స్థానం ఎంత అని కూడా అడుగుతారు. ఎఫ్డిఐ విషయంలో అవుట్ఫ్లోస్ విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం కూడా చైనా. చాలా ఇంపార్టెంట్. చైనా ఎంత అంటే $133 బిలియన్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ విషయంలో టాప్ ప్లేస్లో నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి పేదరికం అంటూ లేని దేశం అని మనం తరచూ చర్చించుకుంటాం కదా, లగ్జెంబర్గ్ ఎంత అంటే ఆల్మోస్ట్ $127 బిలియన్. ఆ తర్వాత మనకు జపాన్. సో థర్డ్ ప్లేస్లో ఎఫ్డిఐ అవుట్ఫ్లో విషయంలో ఇవి టాప్. ఎఫ్డిఐ ఇన్ఫ్లో విషయంలో ఇందాక మీకు యుఎస్, చైనా, హాంకాంగ్ అని చెప్పాను కదా, అవి టాప్. మరి ఇందులో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 18th ప్లేస్. ఎఫ్డిఐ అవుట్ఫ్లో విషయంలో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 18th. ఇండియా నుండి ఎంత మొత్తంలో ఎఫ్డిఐ అవుట్ఫ్లో జరుగుతుంది అంటే $14 బిలియన్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయంలోను ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ విషయంలోను ఈ నివేదిక చెప్తుంది ప్రపంచంలో ఎఫ్డిఐ ఇన్ఫ్లో విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలంటే యుఎస్, చైనా, హాంకాంగ్. అందులో ఇండియా యొక్క స్థానం ఎంత? 5th పొజిషన్. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయంలో ఇండియా యొక్క స్థానం ఎంత? ఈ రిపోర్ట్ ఆధారంగా అంటారు పోటీ పరీక్షలో 5th ప్లేస్. ఎఫ్డిఐ అవుట్ఫ్లో విషయంలో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు? 18th పొజిషన్. ఎన్ని బిలియన్ అవుట్ఫ్లో అంటే $14 బిలియన్. ఇందులో ఎఫ్డిఐ అవుట్ఫ్లో విషయంలో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే చైనా, లగ్జెంబర్గ్, జపాన్. ఈ 3 గుర్తుంచుకోండి. ఈ వాల్యూస్ ఏవైతే ఉంటే అంతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాల్యూస్ ఆధారంగానే కదా మనకు ర్యాంక్స్ అనేది ఇచ్చేది. సో టాప్ 3 ఇన్ఫ్లో విషయంలో టాప్ 3, అవుట్ఫ్లో విషయంలో టాప్ 3. రెండింట్లో ఇండియా యొక్క స్థానం ఎంత? ఒక దానిలో 5 ఇన్ఫ్లో విషయంలో, అవుట్ఫ్లో విషయంలో 18th సరిపోతుంది. సో అలా UNCTAD అనగానే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రముఖ సంస్థ కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ టాపిక్కి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 వచ్చింది. ఏ సంవత్సరం ఆధారంగా వచ్చింది? 2020 సంవత్సరానికి సంబంధించి అన్నట్టు. సో దీనికి ట్యాగ్ లైన్ కూడా గుర్తుంచుకోండి, ఇన్వెస్టింగ్ ఇన్ సస్టైనబుల్ రికవరీ. రికవరీ అంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో రికవరీ ఆధారంగా ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక సూచి వార్తలు నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సూచి అంటున్నాను. ఎప్పుడైనా వార్తలు నిలుస్తున్న సూచీలు స్వదేశీ సూచీలైనా లేదా అంతర్జాతీయ సూచీలైనా ప్రత్యేక శ్రద్ధ చూపండి. సూచి అనే పదం కనిపించిందంటేనే అది ఇంపార్టెంట్. చాలా సూచీల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. గడిచిన ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 20 సూచీల గురించి మనం చూసాము. ఏదో ఒక సూచీ గురించి మాత్రం ఖచ్చితంగా మినిమం 1 క్వశ్చన్ అయితే పక్క అడుగుతారు. ఆ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది మన స్వదేశీ సూచి, అంటే దేశంలోని పరిస్థితులను ఆధారంగా దేశంలోని నగరాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేయబడిన ఒక సూచి. ఇందులో మోస్ట్ లివబుల్ సిటీస్ అనే ఒక వర్డ్ గుర్తుంచుకోండి. మోస్ట్ లివబుల్ సిటీస్ అనే ఒక జాబితాను విడుదల చేసి ఈరోజు వార్తలు నిలిచిన సంస్థ ఏంటంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, CSE, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రధాన కార్యాలయం ఎక్కడ? న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు ఈ సంవత్సరానికి కాస్త 2021 సంవత్సరానికి కాస్త 2020 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని మోస్ట్ లివబుల్ సిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్ 3 ఆర్ టాప్ 5 సిటీస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో టాప్ సిటీగా బెంగళూరు సిటీ వార్తలు నిలిచింది. బెంగళూరు అండ్ సెకండ్ చెన్నై, నెక్స్ట్ షిమ్లా అంటాం మనము, ఆ తర్వాత భువనేశ్వర్, నెక్స్ట్ బాంబే లేదా ముంబై. ఈ 5 సిటీస్ గుర్తుంచుకోండి. ఇటీవల విడుదల చేయబడిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని అనుసరించి భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీస్ జాబితాలో టాప్ 5 సిటీస్ ఏది అంటే ఈ సిటీస్ గుర్తుంచుకోండి సరిపోతుంది. దీని గురించి అడుగుతారు. బెంగళూరు అండ్ చెన్నై అండ్ షిమ్లా మరియు భువనేశ్వర్ అండ్ బాంబే. సో ఒక్కొక్క స్టేట్ విషయానికి వస్తే కర్ణాటక అండ్ తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, భువనేశ్వర్ ఒరిస్సా మరియు బాంబే మహారాష్ట్ర. ఈ సిటీస్ గుర్తుంచుకోండి. మరి ఈ ర్యాంకింగ్స్ ని ఏ అంశాలను ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ పాయింట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, సెకండ్ ఎకనామిక్ ఎబిలిటీ, థర్డ్ సస్టైనబిలిటీ అండ్ ఫోర్త్ సిటిజన్స్
పర్సెప్షన్. ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ 4 అంశాల ఆధారంగా భారతదేశంలోని ప్రతి సిటీ ఏదైతే ఉంటుందో ప్రతి సిటీని కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది మార్కులు స్కోరింగ్ ఆధారంగా. ఆల్మోస్ట్ 100 స్కోర్కి 100కి ఎంత సాధించాయో ఎక్కువ మొత్తంలో మార్కులు సాధించిన సిటీ టాప్ ప్లేస్ నిలుస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంది, నాణ్యమైన జీవన పరిస్థితులు ఉన్న సిటీ అన్నట్టు. అలాంటి సిటీస్ విషయంలో అన్ని సిటీస్కి ర్యాంకింగ్స్ ఇస్తారు అన్నట్టు, అంటే మార్కులు ఇస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఎకనామిక్ ఎబిలిటీకి సంబంధించి ఆర్థిక పరమైన కార్యకలాపాలు ఏ రకంగా అవకాశాలు ఇస్తున్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. సస్టైనబిలిటీ అంటే మనకు తెలుసు, సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ అనేది హాట్ టాపిక్. సో ఏదైతే ఉంటుందో సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఎలాంటి అంశాలను ప్రాంతంలో పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత సిటిజన్స్ పర్సెప్షన్, ప్రజల యొక్క ఆలోచనలు ఆ సిటీలో నివసిస్తున్నంత కాలం ఏ రకంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ 4 అంశాలే. సో ఎప్పుడైనా సూచి అనేది ఏదో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని విడుదల చేయరు ర్యాంకింగ్. ఒకవేళ అలాంటిది అంటే మనం ర్యాంక్ అంటాము. సూచి అంటేనే 4-5 పరిస్థితులు 4-5 అంశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరుగుతుంది. అలా ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకొని మోస్ట్ లివబుల్ సిటీగా భారతదేశంలో బెంగళూరు సిటీ టాప్లో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు విడుదల చేసిన ఈ సూచి గురించి చూడండి, గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడే ఒక అంశాన్ని యాడ్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖ తీర ప్రాంత అభివృద్ధి ఉంటుంది కదా. సో విశాఖ తీర ప్రాంతం, విశాఖ అంటేనే మనకు కోస్టల్ రీజన్. సో అలా విశాఖపట్నం ఏంటంటే మనకు ఎక్కువగా తీర ప్రాంతం, సముద్ర సరిహద్దు ఉంది. సో అలా తీర ప్రాంత అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ రోజు ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. విశాఖపట్నం బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్. బీచ్ ఏదైతే ఉంటుందో సముద్ర ప్రాంతానికి సంబంధించి బీచ్ ఉంటుంది కదా, ఈ బీచ్ రోడ్కి సంబంధించి కారిడార్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక బోర్డు లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇది కూడా నేను ఇక్కడ సిటీస్కి సంబంధించి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద సిటీ. సో అలాంటి విశాఖపట్నం తీర ప్రాంతం ఉంది కాబట్టి, బీచ్ ఉంది కాబట్టి, అలాంటి బీచ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్పొరేషన్ తీర ప్రాంత అభివృద్ధి కార్పొరేషన్, లేదా ఈ కార్పొరేషన్కి ఏమని పేరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటే బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్. ఇందులో భాగంగా దాదాపు 570 ఎకరాల విస్తీర్ణంలో బీచ్ ప్రాంతాన్ని మొత్తం కూడా అంగరంగ వైభవంగా అభివృద్ధి చేస్తారన్నట్టు. చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా విశాఖపట్నం, భీమిలి అండ్ భోగాపురం ఈ కారిడార్ మొత్తాన్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాదాపు 570 ఎకరాల్లో ప్రత్యేకమైన మౌలిక సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలే బీచ్లు. అలాంటి బీచ్లో ఇంకా మనం ఏమైనా కొత్త అధునాతనమైన సౌకర్యాలు కల్పించడం అనుకోండి, ఎక్కువగా ప్రజలకు కూడా రావడం జరుగుతుంది, ప్రజలను ఆకర్షించడం జరుగుతుంది. సో అలా 570 ఎకరాల్లో దాదాపు 1071 కోట్ల రూపాయలతో ఈ బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా, ఈ బెల్ట్ మొత్తాన్ని, ఈ కారిడార్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లే ఒక అనౌన్స్మెంట్ చేసిందంటే బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్. ఈ బెల్ట్ గుర్తుంచుకోండి, ఈ ఎన్ని ఎకరాలు గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఎన్ని వేల కోట్లు అంటే 1071 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా అధునాతన సౌకర్యాలతో రెస్టారెంట్ల ఏర్పాటు కానివ్వండి, లేదంటే మనకి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఆ ప్రాంతాల పర్యాటకులకు సంబంధించి బంగీ జంపింగ్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా చేస్తారన్నట్టు. పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన అంశము. అండ్ నెక్స్ట్, ఈరోజు యోగా యాప్ వార్తలు నిలిచింది. యోగా చాలా ఇంపార్టెంట్ యాప్. యోగా, దీనికి ముందు WHO అని యాడ్ చేసుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో యోగాకి సంబంధించి ఒక యాప్ వార్తలు నిలిచింది. యోగా అంటే మొబైల్ యోగా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఒక యాప్. ఇటీవల యోగాకి సంబంధించి చాలాసార్లు మనం చర్చించుకోవడం జరుగుతుంది. నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం. సో యోగా ఫర్ వెల్నెస్ లేదా యోగా ఫర్ వెల్ బీయింగ్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. యోగాని ప్రపంచానికే పరిచయం చేసిన దేశము భారతదేశం. 2015 సంవత్సరం నుండి మొట్టమొదటి యోగా దినోత్సవం మొదలుకొని నిన్నటి రోజున 7వ యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగించారు. ఆ వేడుకలో ఈ యాప్ని కూడా లాంచ్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. యోగా యాప్. ఇటీవల విడుదల చేయబడిన నమస్తే యోగా యాప్ వేరు, ఈ రోజు విడుదలైన యోగా యాప్ వేరు. రెండు వేరే, యోగాకి సంబంధించింది. ఈ యోగా యాప్
ఆధ్వర్యంలో సంయుక్తంగా రూపకల్పన చేయడం జరిగిందంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రధాన కార్యాలయం ఇక్కడ న్యూఢిల్లీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంయుక్తంగా ఈ యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. WHO అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, అంటే అంతర్జాతీయంగా ఉపయోగపడే ఒక మొబైల్ యాప్ అని గుర్తుంచుకోండి, యోగా యాప్. WHO అండ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా న్యూఢిల్లీకి సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుష్ పరిధిలోని అంశమే కదా యోగా, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అంటాం మనం. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంయుక్తంగా ఈ యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎన్ని భాషలు అంటే 3 భాషలు, ఒకటి ఇంగ్లీషు, ఒకటి హిందీ, ఒకటి ఫ్రెంచ్. 3 ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్. ఇంగ్లీషు, హిందీ అనేది మన కోసం అనుకూలంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఫ్రెంచ్ భాష గుర్తింపు పొందిన భాష. సో ఫ్రెంచ్ భాష, ఈ 3 భాషల్లో కూడా ఈ యాప్ని విడుదల చేయడం జరిగింది. ఒక అంతర్జాతీయ మొబైల్ యాప్ అని గుర్తుంచుకోండి. విదేశాల్లో అమెరికాలో నివసించే ప్రజలు కానివ్వండి, ఇండోనేషియాలో నివసించే ప్రజలు కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఏ ప్రాంతంలో నివసించే ప్రజలైనా కూడా ఈ యోగా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే జరిగే లబ్ధి ఏంటంటే యోగాకి సంబంధించిన మాడ్యూల్స్ని రూపకల్పన చేయడం జరిగింది. యోగాకి సంబంధించిన మాడ్యూల్స్ అంటే ఏంటి? యోగాకి సంబంధించిన ఆసనాలు కానివ్వండి, సూర్యాస్తమానికి సంబంధించి ఎలాంటి ఆసనాలు వేయాలి, పొద్దున ఎలాంటి ఆసనాలు వేయాలి. సో అలా యోగాసనాలు చాలా ఉంటాయి, కొన్ని వందల ఆసనాలు, వేల ఆసనాలు ఉంటాయి. అలాంటి ఆసనాల పైన ప్రత్యేక వీడియో శిక్షణ ఇచ్చే ఒక యాప్ అని గుర్తుంచుకోండి. ఈ యాప్ని మనకు ఎవరు విడుదల చేశారో? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో యోగ్ సే సహయోగ్ తక్, యోగ్ సే సహయోగ్ తక్, సహయోగ్ తక్, యోగ్ సే సహయోగ్ తక్ అనే ఇతివృత్తంతో ఈ యాప్ని విడుదల చేసినట్టుగా నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటన చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల విడుదల చేయబడిన యోగా అనే యాప్ ఎవరెవరి ఆధ్వర్యంలో రూపకల్పించడం జరిగిందంటే ఇది ఒక అంతర్జాతీయ యాప్. ఇండియాకి సంబంధించిన యోగా డే, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది కదా యోగా. సో భారతదేశం నుండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ప్రపంచవ్యాప్తంగా యోగాకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో అలా భారతదేశానికి సంబంధించి యోగా ప్రపంచానికి పరిచయం చేసింది కాబట్టి ఈ యాప్ని కూడా భారతదేశమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. WHO మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు? కిరణ్ రిజిజు గారు ఇన్ఛార్జ్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు హర్యానా రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. హర్యానా, ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. కరోనా విపత్కర పరిస్థితిలో హార్ట్స్ అని ప్రత్యేకంగా చూసాము. మొబైల్ అంబులెన్స్, ముఖ్యంగా పోలీస్ వాహనాలకు కూడా అంబులెన్స్గా సర్వీసులు ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మొబైల్ ఆక్సిజన్ బ్యాంక్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం పర్యావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంరక్షించడానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమంతో వార్తలు నిలిచింది. ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్. ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? రాష్ట్రంలో ఏవైతే వృద్ధ చెట్లు ఉంటాయో, దాదాపు 75 సంవత్సరాల చెట్లు ఏవైతే ఉంటాయో, 70 సంవత్సరాలు అంతకు మించిన వయసున్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి ఒక్కొక్క చెట్టుకు ఏడాదికి 2,500 రూపాయలని పెన్షన్ కూడా ఇస్తున్న రాష్ట్రం. ఎలా అడుగుతారు పోటీ పరీక్షలు అంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము చెట్లను సంరక్షించేందుకు లేదా చెట్లకి కూడా, వృద్ధ చెట్లకి కూడా ఏవైతే మహావృక్షాలు ఉంటాయో వాటి సంరక్షణ భాగంగా చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా వార్తలు ఇచ్చిందంటే హర్యానా. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రోజు ఏం అనౌన్స్ చేశారంటే రాష్ట్రంలో చెట్ల సంరక్షణ పట్ల ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించాలి. ఏ దశలో అవగాహన కల్పించాలి? చిన్న దశలో. ఎప్పుడైనా చూడండి, మొక్కై వంగనిది మాడే వంగడు అంటారు. ఏంటంటే చిన్నతనంలోనే ఒక మొక్కని వంచలేండి, పెద్ద అయిన తర్వాత వంచలేము. అందుకోసము చిన్నతనంలోనే చెట్ల పట్ల, పర్యావరణం పట్ల బాధ్యత కల్పించాలని చెప్పేసి స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తూ 8th to 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులైనా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులైనా కూడా ప్రతి విద్యార్థి కూడా చెట్లను నాటితే కూడా మార్కులు యాడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇలాంటి అంశం కొత్తదేం కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెట్లను నాటితే బోర్డు ఎగ్జామ్, 10th బోర్డు ఎగ్జామ్లో గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. సేమ్ అదే అంశంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కూడా 8th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు, 8th 9th మార్కులు అంతా పెద్దగా పనిచేయవు, కానీ 10th 11th 12th ఇంపార్టెంట్. సో అలా చెట్లను నాటిన విద్యార్థులు ఎవరైతే గణనీయ సంఖ్యలో చెట్లను నాటుతారో వారికి గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్ని చెట్లు అయితే నాటుతారో అన్ని చెట్లను యావరేజ్గా తీసుకొని
తీసుకొని మార్క్స్ ఇస్తామని చెప్పేసి చెట్ల నాటే కార్యక్రమం విషయంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో బాల్య దశ నుండి ప్రతి ఒక్కరిని బాధ్యులు చేయాలని చెప్పేసి స్కూల్ విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ని ఇస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. మనందరికీ తెలుసు ఆర్టికల్ 48A తరచూ చెప్తున్నాను, ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల చెట్లు నాటే కార్యక్రమాలు, చెట్ల సంరక్షిత కార్యక్రమాలు తరచూ వార్తలు ఇస్తాయి. అంకుర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ గురించి చూసాము, ప్రాణవాయు దేవతా పెన్షన్ యోజన అని చెప్పేసి ఈ రాష్ట్రానికి సంబంధించి, అండ్ హెరిటేజ్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. హెరిటేజ్ ట్రీ అంటే 50 సంవత్సరాలు నిండిన ట్రీస్, చెట్లు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాలను హెరిటేజ్ ట్రీగా గుర్తించిన రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తలు నిలిచింది. అండ్ జల్ జీవన్ హరియాలీ ప్రోగ్రామ్తో బీహార్ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో చెట్లు నాటే కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా చూస్తాము. సో ఈరోజు చెట్ల సంరక్షణ కార్యక్రమంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఒడిషా రాష్ట్రం. ఇటీవల తరచూ ఒడిషా రాష్ట్రం ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది, మనం తరచూ చూస్తున్నాం. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, ఏ అనాథలు, ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ఎవరైతే అనాథలుగా మిగిలిపోయారో, అనాథలుగా మిగిలిపోవడం అంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి ఎవరైతే పిల్లలు ఉంటారో అనాథ పిల్లలుగా అసలు అనుకోని పరిస్థితిలో మారడం జరిగింది. ఇలాంటి అనాథ పిల్లల సంరక్షణకి సంబంధించి ఇటీవల చాలా రాష్ట్రాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ శిశు సేవ అచోని అని చెప్పేసి అస్సాం రాష్ట్రం గురించి చూసాము, ముఖ్యమంత్రి వాత్సల్య యోజన అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి, ముఖ్యమంత్రి సేవా యోజన అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇటీవల భారతదేశంలోని ప్రతి రాష్ట్రము ఎక్కువగా ఢిల్లీ ప్రభుత్వము ఈ అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి వార్తలు నిలిచింది. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా అనాథ పిల్లల సంరక్షణకి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల పారితోషికాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా చూడండి అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం కానివ్వండి, ఆ పిల్లలకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్, ఇలాంటి అంశాలతో వార్తలు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ 2020 సంవత్సరం నుండి ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఉన్నారో, అనాథలుగా మిగిలిపోయిన చిన్నారులు ఉంటారు కదా, వారికి ప్రతి నెల కూడా 2500 రూపాయల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్స్ ఎవరు లేరు, వారిని పోషించేవారు ఎవరు లేరు, ఆటోమేటిక్గా పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. సో అనాథ పిల్లలకు 2500 రూపాయలు ఇచ్చే ఒక ఆర్థిక సాయం ఇచ్చే ప్రత్యేక కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ అనాథ పిల్లల సంరక్షణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమని పేరు పెట్టిందంటే ఆశీర్బాద్. ఆశీర్బాద్, నాట్ ఆశీర్వాద్, ఆశీర్బాద్. యాక్చువల్గా ఒడిశాలో వీని బాన్తో పిలుస్తామన్నట్టు. సో ఆశీర్బాద్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఎవరికి సంబంధించిన సంరక్షణ కార్యక్రమం అంటే అనాథ పిల్లల సంరక్షణ, ఒడిశా రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణ. సో అలా ప్రతి నెల 2500 రూపాయల అనాథ పిల్లలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అయితే మదర్ని కానీ తండ్రి కానీ ఎవరినో ఒకరిని కోల్పోయి, అంటే ఆ ఇద్దరిలో సంపాదించేవారు ఉన్నారనుకోండి, సో ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ని లాస్ అయిపోతే మాత్రం వారికి అనాథ పిల్లలు కాదు, ఎవరు తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారు, అలాంటి పిల్లలకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ ఎవరైతే ముఖ్యంగా ఆర్ఫనేజ్లో ఉంటారో, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటారో ఆర్ఫనేజ్లో, వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్ఫనేజ్ అంటేనే వారికి కావాల్సిన బాధ్యత, పోషణ అంతా కూడా ఆ సంస్థ చూసుకుంటుంది. సో వాళ్ళకి ఏవైతే ఉంటే పాకెట్ మనీగా ఉపయోగపడుతుందని చెప్పేసి 1000 రూపాయలు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఎవరైతే సొంత ఇంట్లో ఉంటూ అనాథలుగా బతుకుతున్నారో వారికి 2500, ఓన్లీ తల్లి కానీ తండ్రిని కానీ కోల్పోయారు అనుకోండి వారికి 1500 రూపాయలు, ఇద్దరిని కోల్పోయి అనాథాశ్రమంలో బతుకుతున్న పిల్లలు ఉంటారు కదా, ఆర్ఫన్స్ ఉంటారు కదా, వారికి 1000 రూపాయలు. అండ్ ఇక్కడ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన చాలా ఇంపార్టెంట్. ఒడిశా రాష్ట్రం అంటేనే బిజు అనే పేర్లతో ఉంటుంది. బిజు జనతాదళ్ పార్టీ తనకు సంబంధించిన రాజకీయ పార్టీ. బిజు పట్నాయక్ చాలా ఇంపార్టెంట్, తన తండ్రి బిజు పట్నాయక్ స్టేడియం అంటాము. సో అలా బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన అనేది ఒక ఫ్రీ హెల్త్ కేర్ ఫెసిలిటీని కూడా ఈ అనాథ పిల్లలకి ఇస్తారన్నట్టు, అంటే ఉచిత బీమా సౌకర్యం అన్నట్టు, హెల్త్ బీమా అన్నట్టు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ గ్రీన్ ప్యాసేజ్ స్కీమ్ ఏంటంటే ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్, ఎవరైతే ఉన్నత చదువుల కోసం పిల్లలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల పిల్లలు, వారికి గ్రీన్ ప్యాసేజ్ ప్రోగ్రామ్ ద్వారా వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు, ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తారట, అంటే ఉన్నత విద్యను కూడా ఉచితంగా ఇస్తారన్నట్టు. ఎట్ ద సేమ్ టైం చిల్డ్రన్ విల్ ఆల్సో బి ఇంక్లూడెడ్ అండర్ ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్. ఆహార భద్రత, మనందరికీ తెలుసు భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కుల భాగంగా ఆహారం అనేది పొందే హక్కు ఉంటుంది.
ఉంటుంది. సో అలా వీరందరికీ ఆహార భద్రత పథకాలను కూడా అమలు చేస్తారంట. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇంపార్టెంట్, రిలేటివ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ బి ప్రయారిటైజ్డ్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పటి వరకు ఇలాంటి అంశం ఏ రాష్ట్రానికి కూడా వార్తలు నిలిచలేదు. అంటే ఏంటంటే ఎవరైతే అనాథ పిల్లల సంరక్షణ చూసుకుంటున్న కుటుంబాలు ఉంటారో, కొంతమంది పిల్లలు దత్తత తీసుకునేవారు, కొంతమంది ఇంట్లో చుట్టాలు ఎవరైనా ఉంటారో, ఎవరైతే అనాథ పిల్లలు అయిపోయారో వాళ్ళని సంరక్షించడానికి బాబాయిలు కానీ మామయ్యలు కానీ తీసుకెళ్తారు కదా, అలా అనాథ పిల్లల సంరక్షణ చూసుకుంటున్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తారట. అద్భుతమైన అంశం ఇది. సో ఇలాంటి అంశాలతో ఈరోజు ఆశీర్వాద్ ప్రోగ్రామ్ ఆఫ్ ఒడిషా స్టేట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి ఇటీవల ప్రతి రాష్ట్రం వార్తలు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ ఇండియన్ స్టేట్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఈరోజు దివ్యాంగత ఖేల్ కేంద్ర అనే కాన్సెప్ట్ వార్తలో నిలిచింది. దివ్యాంగత ఖేల్ కేంద్రాస్, ఖేల్ కేంద్రాస్. ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. దివ్యాంగత అంటే దివ్యాంగులు, దివ్యాంగులకి సంబంధించి ఖేల్, ఖేల్ అంటే హిందీలో మనకు తెలుగులో అర్థం ఏంటి, ఆట, ఆటకి సంబంధించిన కేంద్రాలు. సో దివ్యాంగులకి కూడా ఆటల్లో ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి, వారికి ప్రత్యేకమైన మైదానాలు, వారికి ప్రత్యేకమైన క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఒక అంశం వార్తలు నిలిచింది. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటారు? ముఖ్యంగా దివ్యాంగులకి సంబంధించిన, వృద్ధులకి సంబంధించిన, ట్రాన్స్జెండర్లకు సంబంధించిన భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహణ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చాలా ఇంపార్టెంట్. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు ప్రస్తుతం ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నవారు? తావర్చంద్ గెహ్లాట్ గారు. తావర్చంద్ గెహ్లాట్ గారు ఏమని ప్రకటించారంటే దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన క్రీడా ప్రోత్సాహకం ఇవ్వడానికి ఆ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం, వారి కోసం ప్రత్యేకంగా స్టేడియంను నిర్మించడం అనేది మా ప్రభుత్వం బాధ్యత. రానున్న విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month వీటికి సంబంధించి అంకురార్పణ ఏదైతే ఉంటుందో ప్రారంభం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మొట్టమొదటి దివ్యాంగత ఖేల్ కేంద్ర ఏ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుందట అంటే గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో దేశంలోనే మొట్టమొదటి దివ్యాంగత ఖేల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం ఈ నెలలో అని చెప్పేసి తావర్చంద్ గెహ్లాట్ గారు చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ దివ్యాంగులకు సంబంధించి ఇటీవల మనం చూసాం క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని చెప్పేసి. క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే ఏంటి? ఏదైతే చిన్నతనంలోనే 6 సంవత్సరాల లోపే దివ్యాంగ లక్షణాలు కనబడుతున్నాయి అనిపిస్తే వారిని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలు నిర్మిస్తూ వార్తలు నిలిచింది. లాస్ట్ 2 days బ్యాక్ ఈ కాన్సెప్ట్ చెప్పాను. సో అలా దివ్యాంగులకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. దివ్యాంగులకు సంబంధించి భారతదేశంలో అమలవుతున్న ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 2016 2 చట్టాలు గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల పరిరక్షణ, ఫుల్ పార్టిసిపేషన్ అంటే సంపూర్ణ భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడిన చట్టం మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ సంవత్సరంలో వచ్చింది? 1995. ఇటీవల రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్తో 2016 నుండి నూతన చట్టం అమలవడం జరుగుతుంది. దివ్యాంగులకు సంబంధించి సంరక్షణ అనేది ప్రభుత్వం లేదా రాజ్యం యొక్క బాధ్యత అని చెప్పేసి ఆర్టికల్ 41 గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం వార్తలు నిలిచింది. 2వ విడత నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కీలక ప్రకటన చేశారు. సో 2వ విడత కింద మొత్తం ఇప్పటి వరకైతే ఏదైతుందో వైఎస్ఆర్ చేయూత అనేది మహిళలకి సంబంధించింది మాత్రమే. సో మహిళలు ఈ 2వ ఏడాది కూడా 23,14,342 మంది అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మహిళా సాధికారత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సాయం ఏం చేస్తారు? ప్రతి ఏటా 18,750 రూపాయలు మహిళ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద జమ చేస్తారు. ఆల్మోస్ట్ 4 yearsకి ఎంత అవుతుంది? దాదాపు 75,000 ఆర్థిక సాయం 4 ఏళ్లలో చేసేస్తారు అన్నట్టు. ఈ ఆర్థిక సాయంతో వారికి కావలసిన సాధికారత సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఈ సంవత్సరం 23,14,342 మంది అక్క చెల్లెల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,339 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈరోజు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక వార్తలో నిలిచారు. ఇదొకటి ఇంపార్టెంట్.
సో ఏపీకి సంబంధించి వైఎస్ఆర్ చేయూత అనేది 2వ ఏడాదికి సంబంధించింది, కొత్త ప్రోగ్రాం కాదు, ఆల్రెడీ ఈ ప్రోగ్రాం సంబంధించి తరచూ చూస్తున్నాం. వైఎస్ఆర్ చేయూత అనేది ఎవరికి సంబంధించిందంటే రాష్ట్రంలోని మహిళలకు సంబంధించి. ఈరోజు రాష్ట్రంలోని అన్ని వార్తాపత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం సంబంధించి ఏ ఏ వర్గాలకి సంబంధించి ఏ రకంగా బెనిఫిట్ చేస్తారు, ఎంత మొత్తంలో ఆర్థిక సాయాన్ని చేస్తారు, ఎన్నేళ్ల పాటు చేస్తారు, ఎందుకోసం చేస్తారు, అండ్ ఈ సంవత్సరం ఎంత మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, ఎంతమందికి లబ్ధి చేస్తుంది, ఈ అన్ని అంశాలు కూడా ఈ చార్ట్లో ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్స్ 5 ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆర్థిక దిగ్గజాలు, ఆర్థిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు ఈరోజు 5 వార్తలు నిలిచారు. వారి పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎస్తార్ డఫ్లో. సెకండ్ పర్సన్ వచ్చేసి జీన్ డ్రెజ్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి రఘురామ్ రాజన్. ఫోర్త్ పర్సన్ అరవింద్ సుబ్రమణ్యన్ గారు. అండ్ ఫిఫ్త్ పర్సన్ ఎస్ నారాయణ్. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఈరోజు టాపిక్ రిలేటెడ్గా మాత్రమే కాకుండా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పర్సన్స్ వీరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు, ఆర్థిక దిగ్గజాలను గుర్తుంచుకోండి. సో అలా ఈ 5 పర్సన్స్ కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ మీకు ఎస్తార్ డఫ్లో అంటున్నాను. ఎస్తార్ డఫ్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే తను నోబెల్ పురస్కార గ్రహీత. ఏ రంగంలో నోబెల్ పురస్కార గ్రహీత? ఏ రంగం గురించి చెప్తున్నాను? ఆర్థిక రంగం అని చెప్తున్నాను. సో ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాన్ని సాధించిన ఒక మహిళ ఎస్తార్ డఫ్లో గారు. మరియు జీన్ డ్రెజ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త, ఎకనామిస్ట్, ఎట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిస్ట్, సామాజిక కార్యకర్త, సామాజికవేత్త. చాలా ఇంపార్టెంట్. అండ్ రఘురామ్ రాజన్ గారు మనకు సుపరిచితులైన వ్యక్తి. భారతదేశంలోనే అత్యున్నత బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అంటాము. ఏంటి అది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అని గుర్తుంచుకోండి. అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు భారత ప్రభుత్వానికి సలహాదారుగా విధులు నిర్వర్తించిన ప్రముఖ వ్యక్తి, మాజీ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త. అండ్ ఎస్ నారాయణ్ గారు కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఈ 5 పర్సన్స్ కూడా కామన్ పాయింట్ ఇక్కడ ఎకానమీ రిలేటెడ్ పర్సన్స్ అని గుర్తుంచుకోండి. అలాంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక దిగ్గజాలు లేదా ఆర్థిక రంగ నిపుణుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు ఈరోజు వార్తలు నిలిచింది. ఆ కౌన్సిల్ పేరు గుర్తుంచుకోండి, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటున్నాను. ఇందులో పేర్లో నుంచి చూడండి, ఎకనామిక్ అంటే ఆర్థిక రంగానికి సంబంధించి, అడ్వైజరీ అంటే సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఒక మండలి అన్నట్టు. మరి ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచారు ఈ 5 పర్సన్స్ అంటారు? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు భారత ప్రభుత్వానికి సంబంధించి వార్తలు నిలవలేదు. వీరు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఇటీవలే తమిళనాడు రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. సో తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గారు. ఎంకే స్టాలిన్ గారు ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజలకు అద్భుతమైన పనితీరు ప్రదర్శించాలి, అద్భుతమైన పరిపాలన అందించాలని చెప్పేసి ఇందులో భాగంగా ఆర్థిక రంగానికి సంబంధించిన పాలసీలు ఉంటాయి కదా, విధానాల రూపకల్పనల విషయంలోనూ మరియు సామాజిక పథకాల రూపకల్పనల విషయంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ప్రత్యేకంగా ఒక సలహాలు ఇచ్చే ఒక బృందం ఉండాలని చెప్పేసి యోచించడం జరిగింది. అందులో భాగంగా ఒక ప్రత్యేకమైన మండలిని ఏర్పాటు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ మండలి పేరేంటి? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్థిక పరమైన, సామాజిక పరమైన సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన మండలిలో ఇటీవల చోటు సంపాదించుకున్న ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రపంచ దిగ్గజ ఆర్థికవేత్తలు ఎవరంటే ఈ 5 పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ
తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనం ఎకానమీ బుక్లో కూడా చాలాసార్లు వీరి గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది, చాలాసార్లు చూడడం జరుగుతుంది. ఒక్కొక్కరు వారి యొక్క పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టిని ఆకర్షించిన వారు. నోబెల్ పురస్కార గ్రహీత అంటున్నాను. మనకు రఘురామ్ రాజన్ గారు తెలుసు. ప్రపంచమంతా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కూడా భారతదేశం చాలా అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. బికాజ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఒకప్పుడు మనకు రఘురామ్ రాజన్ గారు విధులు నిర్వర్తించారు. అండ్ ఆర్థిక రంగానికి సంబంధించి భారత ప్రభుత్వానికి చాలా ఏళ్ల పాటు సలహాదారులుగా విధులు నిర్వర్తించిన ఇద్దరు పర్సన్స్, అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ నారాయణ్ గారు. అండ్ జీన్ డ్రెస్ గారు. ఇక్కడ ఇంతకు మీకు చెప్పాను, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే సామాజిక పథకాలు అన్నాను, ఆర్థిక విధానాలు అన్నాను, పథకాలు లేదా పాలసీల రూపకల్పన అన్నాను. సో అలా సామాజిక అంశాలపై పట్టున్న ఒక గొప్ప వ్యక్తి జీన్ డ్రెస్ గారు. ఇలాంటి పర్సన్స్ 5గురు కూడా ఆర్థిక రంగానికి సంబంధించిన నిపుణులు ప్రస్తుతం వర్ధమాన ఆర్థిక రంగంలో. అలాంటి పర్సన్స్ ఆధ్వర్యంలో ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎకానమీ రిలేటెడ్ పాలసీల విషయంలోనూ సామాజిక పథకాల రూపకల్పనలో సలహాలు ఇవ్వడం అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు? ఎంకే స్టాలిన్ గారు. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం కూడా తరచు వార్తలు ఇస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ మనం కురువై కల్టివేషన్ స్కీమ్ అని చెప్పాను, కావేరీ డెల్టా ప్రాంతానికి సంబంధించి. సో ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు గురుప్రసాద్ మహాపాత్ర గారు వార్తలు నిలిచారు. గురుప్రసాద్ మహాపాత్ర యాక్చువల్లీ ఇతను కూడా ఎకానమీ రిలేటెడ్ పర్సన్. ఆర్థిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అండ్ ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, 1986 క్యాడర్, గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి గురుప్రసాద్ మహాపాత్ర గారు ప్రస్తుతం యాక్టివ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ రంగానికి సంబంధించి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఈ సంస్థ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి? ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోండి. డిపార్ట్మెంట్ అంటే శాఖ, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్కి ప్రోత్సాహం ఇవ్వడానికి, అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంతర్గత వాణిజ్యం ఉంటుంది కదా, ట్రేడ్ ఎగుమతులు దిగుమతులు, దానికి సంబంధించి భారత ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అని గుర్తుంచుకోండి. డిపిఐఐటి ఇటీవల కొన్ని ర్యాంకులను విడుదల చేసి కూడా వార్తలు నిలిచింది. సో డిపిఐఐటి అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఎందుకు అంటే ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అపెడా సంస్థ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇటీవల చాలా ఫ్రూట్స్, రకరకాల ఆహార పదార్థాలు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ వార్తలు నిలుస్తోంది ఈ మంత్రిత్వ శాఖ అపెడా సంస్థ ద్వారా. అలాంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిపిఐఐటి సంస్థ ఉంది కదా, ఆ సంస్థకి సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి. అద్భుతమైన ఒక సిన్సియర్ వర్క్ యాక్చువల్గా తనకు సంబంధించి చాలా సంవత్సరాలు వివిధ శాఖలకు సంబంధించి కూడా తన పనితీరు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మాజీ చీఫ్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో కూడా చాలా సంవత్సరాల నుండి సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న గురుప్రసాద్ మహాపాత్ర గారు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడడం జరిగింది. కరోనా నుండి కోలుకున్నారు, కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఆర్థిక రంగానికి సంబంధించిన సంస్థ ఇది కూడా, డిపిఐఐటి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారు. మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారు. అహుల్వాలియా మనందరికీ తెలుసు. మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారి పేరు దాదాపు 10 సంవత్సరాల నుండి వింటూనే ఉన్నాం. దేనికి సంబంధించి? ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు మనకు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్రణాళికా సంఘం. సో ప్రణాళికా సంఘానికి సంబంధించి వైస్ చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారు ప్రముఖ ఆర్థికవేత్త. ఇతను కూడా ఆర్థికవేత్త. ఈరోజు ఒక ప్రముఖమైన గుర్తింపుతో ఒక ప్రముఖమైన సంస్థలో లేదా ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన బృందం ఏదైతే ఉంటుందో ఎక్స్పర్ట్ గ్రూప్లో చోటు సంపాదించుకొని ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ ఏంటంటే మనకు వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. చాలా ఇంపార్టెంట్.
ప్రపంచ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఎక్కడ వాషింగ్టన్ DC ప్రధాన కేంద్రాలు వీటికి సంబంధించి, రెండింటికి సంబంధించి. సో వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ లేదా ఒక ఎక్స్పర్ట్ గ్రూప్, హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇక్కడ ఏమంటున్నాను, బ్యాంకింగ్ రిలేటెడ్, మనకు ప్రపంచ బ్యాంకు IMF రుణాలు అనేది మనం తరచూ చూస్తాం. సో బ్యాంక్ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి, ఆర్థిక రంగానికి సంబంధించి ఒక గ్రూపు, ఒక ఎక్స్పర్ట్ గ్రూపు, ఒక హై లెవెల్ గ్రూప్ వేస్తుంది అంటే అందులో చోటు సంపాదించుకునే వారు కూడా ఆర్థిక రంగ నిపుణులై ఉంటారు. సో అలా మాంటెక్ సింగ్ అహుల్వాలియా గారు వరల్డ్ బ్యాంక్ అండ్ IMF వారు వేసిన ఒక బృందం ఉంది, ఒక గ్రూప్ ఉంది, హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్. అందులో చోటు సంపాదించుకున్న భారతీయుడిగా ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. ఎలా అడుగుతారు పోటీ పరీక్షలో, రానున్న పోటీ పరీక్షలు అంటే ఇటీవల వార్తలు నిలిచిన వరల్డ్ బ్యాంక్ మరియు IMF సంయుక్తంగా ఏర్పాటు చేసిన హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్, ఎకానమీ రిలేటెడ్ గ్రూప్ లో చోటు సంపాదించుకున్న భారతీయ ఆర్థిక రంగ నిపుణులు ఎవరు అంటే మాంటెక్ సింగ్ అహుల్వాలియా. చాలా ఇంపార్టెంట్ పర్సన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనబడేవారు ఎక్కువగా. అండ్ నెక్స్ట్ ఈరోజు KK శైలజ గారు వార్తలు నిలిచారు. KK శైలజ చాలా ఇంపార్టెంట్, యాక్చువల్గా ప్రస్తుతం యాక్టివ్గా లేరు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్, ఒకప్పుడు యాక్టివ్, ఒకప్పుడు అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6 months బ్యాక్ తన యొక్క అద్భుతమైన పనితీరు దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. తన యొక్క అద్భుత పనితీరు అంటున్నాను, కేరళ రాష్ట్రానికి సంబంధించి అంటున్నాను. యాక్చువల్గా వృత్తిరీత్యా టీచర్, ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేసిన వ్యక్తి, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రిగా ఎదిగిన వ్యక్తి, మంత్రిగా కేరళ రాష్ట్రానికి సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్. కేరళ రాష్ట్రం ఉంటుంది కదా, సో రాష్ట్రంలో ఆరోగ్య మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ అన్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన KK శైలజ గారు ఓపెన్ సొసైటీ ప్రైజ్తో ఈరోజు వార్తలు నిలిచారు. ఓపెన్ సొసైటీ ప్రైజ్ ప్రతిష్టాత్మక పురస్కారం సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఇక్కడ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రతి ఏటా సామాజిక వేత్తలకు కానివ్వండి, అద్భుతమైన పనితీరు, ప్రజలకి సంబంధించి సేవా గుణం ఉండే వ్యక్తులను గుర్తించి ఇచ్చే పురస్కారము ఓపెన్ సొసైటీ పురస్కారం. అంటే ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి గాను ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు, 2021 సంవత్సరాన్ని ఇతివృత్తంగా అంటే ఆ సంవత్సరంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన వ్యక్తిగా KK శైలజ గారిని చూస్తారు. మనం చూసాము ముఖ్యంగా భారతదేశంలో మొదటి కరోనా కేసు అనగానే కేరళ రాష్ట్రం. అలాంటి కేరళ రాష్ట్రంలో చాలా అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు హెల్త్ మినిస్టర్గా. మొన్నటి వరకు లాస్ట్ 2 months బ్యాక్ కూడా హెల్త్ మినిస్టర్గా విధులు నిర్వర్తించారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో కరోనా సంబంధిత చర్యలు కానివ్వండి, కట్టడి చర్యల విషయంలో కానివ్వండి, కంటైన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణ విషయంలో కానివ్వండి, అద్భుత పనితీరు ప్రదర్శించడం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. సో అలాంటి హెల్త్ మినిస్టర్గా, ఒక సామాజికవేత్తగా ప్రజల ప్రాణాలు కాపాడంలో చాలా కృషి చేశారని చెప్పేసి ఓపెన్ సొసైటీ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని ఇచ్చే సంస్థ ఏంటంటే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఈ సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటారు, బుడాపెస్ట్. బుడాపెస్ట్ ఇటీవల మనం చూసాం, బుడాపెస్ట్కి సంబంధించి బుడాపెస్ట్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది, హంగేరీ దేశంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల యూరోపియన్ దేశాలకి సంబంధించిన ప్రముఖ ప్రతిష్టాత్మక పురస్కారాల విషయంలో మన భారతీయ వ్యక్తులు కానివ్వండి, భారత సంతతి వ్యక్తులు కూడా తరచు వార్తలు నిలుస్తున్నారు. నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పాను, సుమిత మిత్రా గారు అని చెప్పేసి ఇండో అమెరికన్ కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అని చెప్పాను. డెంటల్ ఫిల్లింగ్ విషయంలో నానో టెక్నాలజీని ఉపయోగించినందుకు తన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం EPO నుండి గెలుచుకోవడం జరిగింది, యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్నోవేటర్ అవార్డు. ఇలాంటి పురస్కారాలు ప్రత్యేకంగా వార్తలు నిలిస్తే భారత సంతతి వ్యక్తులైనా, మన భారతీయ వ్యక్తులైనా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులైనా ప్రత్యేకంగా చూడండి. సో KK శైలజ పేరు గుర్తుంచుకోండి. కేరళ రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులను గుర్తుంచుకోండి. కరోనా విపత్కర పరిస్థితిలో తన యొక్క పనితీరు ఆధారంగా ఓపెన్ సొసైటీ పురస్కారం గెలుచుకున్నారు. ఏ సంస్థ నుండి, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఈ యూనివర్సిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే బుడాపెస్ట్, హంగేరీ దేశం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు స్టీఫెన్ లాఫెన్ గారు వార్తలు నిలిచారు. స్టీఫెన్ లాఫెన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. స్టీఫెన్ లాఫెన్ ఏ దేశానికి ప్రస్తుతం ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు అంటారు, స్వీడన్ దేశం మనకి ఇంపార్టెంట్ కంట్రీ. ఎందుకంటే ఇటీవల చాలా సూచీల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఏ సూచీలో అయినా కూడా
టాప్ ప్లేస్లో నిలిచే దేశాలు కొన్ని ఉంటాయి. ఎక్కువ సూచీల్లో స్వీడనే టాప్ ఉంటుంది. స్వీడన్ కొన్ని సూచీల్లో టాప్ ఉంటుంది, నార్వే కొన్ని సూచీలో టాప్ ఉంటుంది, కొన్ని సూచీల్లో మనకి డెన్మార్క్ టాప్లో ఉంటుంది, అండ్ కొన్ని సూచీలో స్విట్జర్లాండ్. కానీ అత్యధిక మాత్రం ఏ సూచీలో అయినా కూడా స్వీడన్ దేశమే టాప్లో ఉంటుంది. ఇటీవల చాలా సూచీల గురించి మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఇటీవల ఇండియా స్వీడన్ సంబంధాలకు సంబంధించి రక్షణ ఒప్పందం గురించి మీకు చెప్పాను, చాలా ఇంపార్టెంట్. అలాంటి స్వీడన్ దేశంలో ప్రస్తుతం ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న స్టీఫెన్ లాఫ్వెన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. స్టీఫెన్ లాఫ్వెన్ గారు ఈరోజు తన పదవిని కోల్పోయి వార్తలు నిలిచారు. ఎలా కోల్పోయారు? రాజీనామా చేయలేదు. ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా స్వీడన్ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో మహారాష్ట్రని తీసుకోండి. మహారాష్ట్రలో ఏం జరిగింది? ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేని పక్షంలో ఏం చేస్తారు? ఒక కూటమిగా ఏర్పాటవుతారు అన్నట్టు. రాజకీయ పార్టీలు అందరూ కలిసి అలయన్స్గా ఏర్పడతారు. ఎగ్జాంపుల్ శివసేన, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటై మెజారిటీని చూపిస్తారు, మ్యాజిక్ ఫిగర్ని ఫిలప్ చేస్తారు అన్నట్టు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవు, గుర్తుంచుకోండి. మధ్యలోనే ప్రభుత్వ పతనం అనేది ఎక్కడైనా ఖాయమవుతుంది. అలాంటి అంశాలతో ఇటీవల చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కుప్పకూలడం మనం చూసాము. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి, కుమారస్వామి గారి ప్రభుత్వం ఏమైందో చూసాము. ఎట్ ద సేమ్ టైం బీహార్ రాష్ట్రంలో చూసాం సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో నితీష్ కుమార్ గారికి సంబంధించి ఆర్జేడీ కూటమి ఏర్పడింది. సో అప్పుడు కానివ్వండి, సో కూటమి ప్రభుత్వాల్లో భేదాభిప్రాయాలు అనేది సర్వసాధారణం. అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా. సో ఈరోజు స్వీడన్ దేశంలో కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఫలితం బయటపడింది. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కొన్ని నిర్మాణ పనులు, ఇళ్ళకి సంబంధించిన నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో ఆ నిర్మాణ పనుల విషయంలో ఇతను ఈ పార్టీకి సంబంధించి మిత్రపక్షాలు ఉంటాయి కదా, అలయన్స్ అన్నాను కదా, ఆ కూటమిలోని పార్టీల మాట పట్టించుకోలేదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? కూటమిలోని మాట వినకపోతే ఏమవుతుంది? పార్టీలన్నీ మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో అలా మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశం ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ఇక్కడ ఒక పాయింట్ అడుగుతారు మీకు పాలిటీ రిలేటెడ్గా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారు అంటారు. ఎవరు? అవిశ్వాసం, మీ మీద మాకు విశ్వాసం పోయింది అని చెప్పేసి ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెడతాయి. సో అలా అవిశ్వాస తీర్మానం అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టాయి. విశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి ఉంటారు కదా పార్లమెంట్లో, నా మీద ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పేసి ప్రకటిస్తారన్నట్టు. సో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి పర్యవసానాలు క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ కాన్ఫిడెన్స్ మోషన్ గనక నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ గనక నెగ్గిందనుకోండి, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి కదా, ఆటోమేటిక్గా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. సో అలా ఈరోజు స్వీడన్ ప్రధానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, ప్రతిపక్ష పార్టీలు ఆ దేశ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. ఆటోమేటిక్గా ప్రభుత్వానికి సంబంధించి మద్దతు లేకపోయింది అన్నట్టు. ఆల్మోస్ట్ 181 మెంబర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆటోమేటిక్గా స్టీఫెన్ లాఫ్వెన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం ద్వారా తన ప్రభుత్వం పైన అవిశ్వాసం ప్రకటించినందువల్ల వారం రోజులు ఆ దేశ పార్లమెంట్ సమయం ఇచ్చింది. అంటే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. సో స్టీఫెన్ లాఫ్వెన్ తన పదవిని కోల్పోయి వార్తలు నిలిచారు. త్యాగం చేయలేదు, కోల్పోవడం అన్నట్టు. అంటే ఏంటంటే పార్లమెంట్లో తన ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల స్వీడన్ ప్రధాని తన పేరు అడుగుతారు, దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం ద్వారా పదవిని కోల్పోయి వార్తలు నిలిచారంటే స్వీడన్ దేశ ప్రధాని అని గుర్తుంచుకోండి, స్టీఫెన్ లాఫ్వెన్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ తాహిరా కశ్యప్ ఖురానా గారు. తాహిరా కశ్యప్ ఖురానా పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ వ్యక్తి. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే చలనచిత్ర రంగానికి సంబంధించి గుర్తింపు పొందిన ఒక మహిళ. నోటెడ్ ఫిల్మ్ మేకర్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్, నిర్మాత అంటాము. మరియు నోటెడ్ డైరెక్టర్, దర్శకురాలిగా కూడా పరిచయమైన వ్యక్తి తాహిరా కశ్యప్ ఖురానా గారు. ఇటీవల అంటే ఏంటంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మార్చి మాసం నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన అమల్లోకి వచ్చింది కదా, కరోనా విపత్కర పరిస్థితిలో. అలా కరోనా లాక్డౌన్ టైంలో ఒక పుస్తకాన్ని రచించి రచయిత్రిగా కూడా పరిచయమైన వ్యక్తి తాహిరా కశ్యప్ ఖురానా. ఆ పుస్తకానికి విపరీతమైన ఆదరణ కూడా రావడం జరిగింది. ఒక గుర్తింపు పొందిన రచయిత్రిగా కూడా ఇటీవల వార్తలు ఇచ్చారు. తను రచించిన మొట్టమొదటి పుస్తకం ఏంటి? కరోనా విపత్కర పరిస్థితుల్లో అంటే 12 Commandments of Being Women. 12 Commandments of
బీయింగ్ విమెన్, చాలా ఇంపార్టెంట్ పుస్తకం. 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ విమెన్ ఇటీవల వార్తలు నిలిచిన పుస్తకం, దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన పుస్తకం. ఈ పుస్తక రచయిత ఎవరంటే తాహిరా కశ్యప్ ఖురానా గారు, నోటెడ్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ అని గుర్తుంచుకోండి. ఈ రోజు తను చేసిన అనౌన్స్మెంట్ వార్తలు నిలిచింది, ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే రానున్న రోజుల్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లో తన 2వ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ పుస్తకం పేరు, టైటిల్ని మాత్రం విడుదల చేశారు. ఆ టైటిల్ గుర్తుంచుకోండి, ద 7 సైన్స్ ఆఫ్ బీయింగ్ మదర్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ కీవర్డ్ మదర్, ఇక్కడ విమెన్. ఎక్కువగా తన పుస్తకాలు, తను రచించిన 2 పుస్తకాలు, ఈరోజు కొత్త పుస్తకం, అంతకుముందు ఓల్డ్ పుస్తకం. సో 2 పుస్తకాల్లో కూడా ఇతివృత్తం ఏంటి? మహిళ లేదా మదర్ లేదా స్త్రీ అంటున్నాను. సో స్త్రీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానివ్వండి, ఇతివృత్తంగా తీసుకొని తన పుస్తకాలను రచిస్తున్నారు అన్నట్టు. సో జస్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ది 7 సైన్స్ ఆఫ్ బీయింగ్ మదర్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటారు? తాహిరా కశ్యప్ ఖురానా. అండ్ అంతకుముందు తను రచించిన మొట్టమొదటి పుస్తకం ఏంటి? విత్ ఇన్ 1 year లోనే 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ విమెన్. చాలా ఇంపార్టెంట్. తను చాలా చిత్రాల ద్వారా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది, ఫీల్స్ లైక్ ఇష్క్. మరి ఒక షార్ట్ ఫిల్మ్ని కూడా డైరెక్షన్ చేశారు, పిన్ని అనే సినిమా. చాలా ఇంపార్టెంట్ సినిమాలు. యాక్చువల్గా దేశవ్యాప్తంగా తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు. అండ్ దేశవ్యాప్తంగా తనను రచయిత్రిగా పరిచయం చేసిన పుస్తకం ఏంటంటే ఈ పుస్తకం. తను రచిస్తున్న 2వ పుస్తకం ఏంటంటే 7 సైన్స్ ఆఫ్ బీయింగ్ మదర్. అతి త్వరలో విడుదల సిద్ధంగా ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఒక యాప్ వార్తలు నిలిచింది, ఖేడో పంజాబ్. ఖేడో పంజాబ్ పేరు గుర్తుంచుకోండి, ఖేడో పంజాబ్. ఇది పంజాబీ భాషకి సంబంధించి. చూడండి, ఖేడో అంటే కేలో అన్నట్టు, కేలో పంజాబ్. యాక్చువల్గా పంజాబీ భాషలో రిలీజ్ చేశారు ఈ యాప్ని. సో ఖేడో పంజాబ్ అనే యాప్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది? పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి. పంజాబ్ రాష్ట్ర క్రీడా శాఖ మాత్యులు, క్రీడా శాఖ మంత్రి ఉంటారు కదా, స్పోర్ట్స్ మినిస్టర్ రాణా గుర్మీత్ సింగ్ సోది. రాణా గుర్మీత్ సింగ్ సోది గారు ఇటీవల విడుదల చేసిన ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో క్రీడలకి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంలో భాగంగా యువత ఎవరైతే ఉంటారో వారికి ఆన్లైన్ విధానంలో శిక్షణ. దేనికి సంబంధించి శిక్షణ? వారు ఏ స్పోర్ట్స్ పైన అయితే ఆసక్తి ఉంటారో ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రస్తుతం గుర్తింపు పొందిన క్రీడాకారుల జాబితా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడాకారులు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడాకారుల జాబితా అంతా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్రీడలకి సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి, క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన యాప్ని రూపకల్పన చేసింది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాప్ పేరేంటి అంటారు? ఖేడో పంజాబ్. ఇటీవల మనం చూడడం జరిగింది. పంజాబ్ రాష్ట్రం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 750 రూరల్ స్టేడియంల నిర్మాణం, ఏర్పాటు అనే అంశాన్ని చెప్పాను. ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత ఎవరైతే ఉంటారో యువతకి కావలసిన సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి? మైదానాల్లో ఉంటాయి, గ్రౌండ్స్. అలా రాష్ట్ర వ్యాప్తంగా 750 రూరల్ స్టేడియంల నిర్మాణం అనే ఒక అంశాన్ని ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చూసాం. అండ్ క్రీడలకి ప్రోత్సాహకంగా ఉండే ప్రత్యేకమైన యాప్ ఖేడో పంజాబ్. క్రీడలకి సంబంధించి A to Z అన్ని అంశాలు, సమాచారం కానివ్వండి, క్రీడలకు సంబంధించి టోర్నమెంట్ల వివరాలే కానివ్వండి, టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అప్లికేషన్ ఫామ్స్ కానివ్వండి, అన్ని కూడా ఈ యాప్ ద్వారానే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి రాణా గుర్మీత్ సింగ్ సోది గారు ప్రకటించారు. యాక్చువల్గా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ప్రతి రాష్ట్రానికి సంబంధించి మంత్రుల పేర్లు మనకు అవసరం లేదు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రత్యేక యాప్ని ఇటీవల లాంచ్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే ఖేడో పంజాబ్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మనం మిల్కా సింగ్ గారి గురించి చర్చించుకున్నాం. తన భార్య నిర్మలా మిల్కా గారు మరణించడం జరిగింది. సో వీరందరూ కూడా ఇంపార్టెంట్. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి సోను సూద్ గారు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, లారెల్ హబర్డ్. లారెల్ హబర్డ్ పేరు గుర్తుంచుకోండి, లారెల్ హబర్డ్. ఇటీవల వార్తలు నిలిచారు. ఎవరు అంటే ఒక ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా వార్తలు నిలిచారు. ఏ విషయానికి సంబంధించి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్. ఒలింపిక్స్ అంటేనే మనకు తెలుసు ప్రతిష్టాత్మకమైన క్రీడలు. సో ఒలింపిక్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదా 2021,
టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించడం జరిగింది ఈ ట్రాన్స్జెండర్. ఏ దేశానికి సంబంధించిన ట్రాన్స్జెండర్ అంటే న్యూజిలాండ్. యాక్చువల్గా తన యొక్క ప్రత్యేకత ఏంటంటే 2013 సంవత్సరం వరకు న్యూజిలాండ్ తరపున చాలా క్రీడల్లో తను కనిపించడం జరిగింది. యాక్చువల్గా ఒక పురుషుడు. ఇటీవల కొన్ని పరిస్థితుల ఆధారంగా తను ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది. సో ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పోటీ చేయనున్నాడు. ఏ క్రీడకి సంబంధించి అంటే వెయిట్ లిఫ్టర్, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా తను పురుషుడిగా ఉన్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో న్యూజిలాండ్ దేశానికి సంబంధించి చాలా కీర్తి కూడా పొందాడు, అంటే చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. సో ఈ రోజు మనకు ఒలింపిక్స్ టోర్నమెంట్కి సంబంధించి ట్రాన్స్జెండర్గా వార్తలు నిలుస్తున్నారు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఒలింపిక్స్లోకి అర్హత సాధించిన ఆటగాడిగా వార్తలు నిలిచిన పర్సన్ ఏంటంటే లారెల్ హెబర్ట్. చాలా ఇంపార్టెంట్ వెయిట్ లిఫ్టర్ అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో అసలు ట్రాన్స్జెండర్ ఏ క్రీడకి సంబంధించి కూడా పోటీ చేయలేదు. అసలు ట్రాన్స్జెండర్స్ ఇప్పటివరకు ఒలింపిక్స్లో అడుగు పెట్టలేదు. అలాంటి ట్రాన్స్జెండర్ మొదటిసారి అడుగు పెడుతున్నాడు. ఏ దేశానికి సంబంధించి అంటే న్యూజిలాండ్. లారెల్ హెబర్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు తరచూ చెప్తున్నాను, ట్రాన్స్జెండర్ అనే టాపిక్ రానున్న పోటీ పరీక్షల్లో కీ టాపిక్గా ఉండబోతుంది. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల చాలా మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ మనం చూసాం. మోనికా దాస్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి అని చెప్పాను. శశికుమార్ అలియాస్ శశి అని చెప్పాను. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి న్యాయవాది అని చెప్పేసి. సో ట్రాన్స్జెండర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక న్యూస్ రీడర్ వార్తలు నిలిచారు. బంగ్లాదేశ్కి సంబంధించి తష్నువా అనంత్ శిశిర్ గారు, తష్నువా అనంత్. సో అలా ట్రాన్స్జెండర్ పర్సన్స్ తరచూ వార్తలు నిలుస్తున్నారు. ట్రాన్స్జెండర్ సంబంధిత అంశాలు ఇప్పటికి ఒక 20 ఇష్యూస్ మనం చర్చించుకున్నాం. అవన్నీ ఒకసారి చూడండి. సో ఈ రోజు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఒలింపిక్స్ కి అర్హత సాధించిన ట్రాన్స్జెండర్ గా న్యూజిలాండ్ దేశానికి సంబంధించి లారెల్ హెబర్ట్ వార్తలో నిలిచాడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.